నాకు ఇష్టమైన దేవుడు ఎవరంటే ఎవరు? హనుమంతుడు. పొద్దున్నే లేవగానే హనుమంతుడికి వెళ్తాను, మొక్కేస్తాను. ఈరోజు మాతో మా హనుమంతుని దర్శనం చేసుకోలేదు. ఆ రోజు దేవాలయంకి వెళ్ళాలి ఈరోజు నేను. ఎందుకంటే నేను ఈరోజు ఇంకో దేవాలయంకి వస్తున్నాను. ఇంకో దేవాలయంకి వస్తున్నా. ఆ దేవాలయం ఏంటిది? గ్రంథాలయం. గ్రంథాలయం. ఇది ఇంకొక దేవాలయం కదండి, దేవాలయం కదండి. ఈ దేవాలయంకి వస్తున్నాను. వచ్చాను కాబట్టి మా హనుమంతుడు పక్కకుండి ఈరోజు నీకు కదా నాకు లీవ్ ఇచ్చేయని చెప్పి హనుమంతుడికి చెప్పేసి ఈ ఆలయంకి వచ్చాను. మరి ఇంత గొప్ప ఆలయంలో ఉన్నామే, ఆ సీరియస్నెస్. రెండో విషయం, నా కనెక్టివిటీ ఏంటంటే రెండే నిమిషాలు. నేను 5వ తరగతిలో చందమామ కొట్టాను. చందమామ తెలుగు. 6వ తరగతి నుంచి అనేక 7వ తరగతి లైబ్రరీకి, ఇట్లాంటి లైబ్రరీకి మెట్పల్లి నేను చదువుతా సార్. గవర్నమెంట్ అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ మెట్పల్లి కర్నూలు జిల్లాలో చదివాను. 6, 7, 8, 9, 10 మొత్తం లైబ్రరీలో ఉన్న పుస్తకాలను చదివేశాను. మీరు నమ్మరు. యాస్, ఐ డిడ్ ఇట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. వేల కొద్ది పుస్తకాలు చదివాను, లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదివాను. ఇంటర్మీడియట్లో కూడా హెచ్ఎల్పి ఇంత ఎన్నో పుస్తకాలు కొన్నాను. డిగ్రీ హైదరాబాద్లో చేశాను. ఆ తర్వాత పీజీ కూడా హైదరాబాద్ చేశాను. ఇప్పటికీ నా హాబీ ఏంటంటే, హ్యాబిట్ ఏంటంటే, కొంతమందికి పిచ్చి ఉంటుంది, కొంతమందికి. నాకు పిచ్చి. జేబులో డబ్బులుంటే కనబడగానే పుస్తకం కొనేస్తాను. అట్లాంటి పుస్తకాలు మీరు మా ఇంటికి వస్తే ఎన్నో పుస్తకాలు అక్కడ ఇక్కడ ఉంది. పేపర్ వాళ్ళు కూడా రాశారు. ఈ పేపర్ వాళ్ళు కూడా రాశారు. పట్నాక్స్ బెంచ్ విజయ మా ఇంట్లో ఒక లైబ్రరీ రండి, మీ అందరికి ఆహ్వానం చేస్తున్నాను. నా ఇంట్లో ఒక సెలెక్టివ్ పుస్తకాలు ఉన్నాయి. ఐ హావ్ గాట్ మై ఓన్ లైబ్రరీ. అంటే అంత ఆరంగే నన్ను రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. దేవాలయంకి వచ్చాను, నాకు ఇష్టమైన లైబ్రరీకి వచ్చాను, ఇష్టమైన పిల్లలతో మాట్లాడుతున్నాను.